నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పార్ట్నర్ అయిన వల్లభనేని బాలశౌరి గారు వాళ్ళ బిజినెస్ అంశాల గురించి ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. అంటే 1,00,000 రూపాయలతో ఇండోసోల్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఇప్పుడు అది కోట్ల రూపాయలకి వెళ్ళింది అని చెప్పేసి కొన్ని విషయాలు అయితే బయట పెట్టడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే బాలశౌరి గారు అంటే ఒకప్పుడు వైసీపీలో ఒక నేతగా చాలా ఉన్నారు, మొన్నటి వరకు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు అయితే పార్టీలో లేరు. సో ఇతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ పార్ట్నర్. అయితే ఇప్పుడు అనేక అంశాలు తను బయటపెట్టడం జరుగుతుంది. ఇండోసోల్ అనే కంపెనీ 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీ 23 కోట్ల రూపాయలు పైన వెళ్ళింది అని చెప్పేసి, లక్షల కోట్ల రూపాయలకు వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఎందుకు వల్లభనేని బాలశౌరి గారు బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు? అసలు దీని చుట్టూ జరుగుతున్న కథ ఏంటి సార్? సిరి ఒక బాలశౌరే కాదు, చాలామంది జగన్మోహన్ రెడ్డికి చాలా అనుచరులుగా అట్లా చాలామంది వైఎస్ఆర్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం ఆ సందర్భంగా పూర్తి స్థాయిలో అధికారంలో లేని సందర్భంలో 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో కూడా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమందికి టికెట్లు నిరాకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది వ్యతిరేకత అనుకోవచ్చు, లేదంటే పార్టీ అభ్యర్థుల్ని మార్చాలనుకోవచ్చు, ఏదో ఇప్పుడు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాలశౌరి తనకు బిజినెస్ పార్ట్నరు, మొదటి నుంచి కలిసి పనిచేస్తున్న వ్యక్తి. రాజకీయాల్లో ఒక టికెట్ ఇవ్వనంత మాత్రాన తన పార్ట్నర్షిప్ను వదులుకున్నాడా, కంపెనీని వదులుకున్నాడా అని ఇప్పటివరకు బయటపెట్టలే. పార్ట్నర్షిప్ ఇప్పటికీ ఉన్నట్టుగా ఉంది. ఇండోసోల్కి కంపెనీకి సంబంధించి వివరాలు అతను బయటపెట్టడానికి ప్రయత్నిస్తుండే. 1,00,000 రూపాయలతో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు కోట్లకి ఎలా వెళ్ళింది. ఇలాంటి ఆరోపణలు గతంలో భారతీ సిమెంట్స్ వాటి మీద కూడా రావడం జరిగింది. అయితే అలాంటి సందర్భంలో కూడా ఈ బాలశౌరి అప్పుడెప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్, పొలిటికల్ పార్ట్నర్స్ మీన్స్ పదవిలో ఉన్న కాలంలో ఎమ్మెల్యేనో ఏదో టికెట్. ఇప్పుడు ఎప్పుడైతే టికెట్ ఇవ్వను అని నిరాకరిస్తున్న సందర్భంలో మనం ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, మనం ఇద్దరం బాగున్నప్పుడు మన విషయాలు ఏం బయటికి రావు. అంటే వ్యవహారం చేయనప్పుడు మనలో ఉన్న ఎదుటి వ్యక్తిలో ఉన్న నెగిటివ్స్ మాత్రం బయటకు తీస్తారు. అంతవరకు ఆ నెగిటివ్స్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే జరుగుతుంది. అది రాజకీయాల్లో కానీ, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో కానీ, ఎవరి వ్యక్తుల మధ్య కానీ మనకు చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా అతను ఆ పనులు చేశాడని మనకు తెలుసు. ఏవైతే నెగిటివ్ యాటిట్యూడో నెగిటివ్ పనులు చేశాయని మనకు తెలుసు. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే అతనిలో ఉన్న పాజిటివ్ని మాత్రమే గమనిస్తాం. పాజిటివ్ అంశాలే ఎవరన్నా నెగిటివ్ మాట్లాడినా దాన్ని మాట్లాడనివ్వం. అదే మనకు అతనికి విభేదాలు వచ్చిన సందర్భంలో ఈ పాజిటివ్ అంశాలను పక్కన పడేసి అతనిలో ఉన్న నెగిటివ్ అంశాలను మాత్రమే మనం బయటకు తీస్తాం. ఆ అంశాలు అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి, కానీ నువ్వు ఎప్పుడు వాడాలనో అప్పుడే వాడుతున్నావు. అది రాజకీయాల్లోనైనా, మన ఇద్దరు వ్యక్తుల ఫ్రెండ్షిప్లోనైనా, ఎక్కడైనా. ఇది మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సిబిఐ కేసులు కానీ మిగతా కేసులన్నీ కూడా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆదాయానికి మించిన ఆస్తులు పెట్టుబడులు పెట్టిండు, దీని మీదనే కేసులు నడుస్తున్నాయి. మిగతా వాళ్ళతోటి ఇన్ఫ్లుయెన్స్ చేయించి పెట్టించిండు. భారతీ సిమెంట్స్ కానీ, సాక్షి కానీ ఇట్లాంటి కూడా మిగతా ఇండస్ట్రియల్ చాలామంది, నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏంటంటే తన క్యాబినెట్లో లేడు, నాకు సంబంధం లేదు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, నేనేం చేస్తా అనే దాని మీద ఇతను బయట ఉన్నాడు. ఈడీ కేసులు మాత్రం అతను వెంటాడడం జరుగుతుంది దీనికి సంబంధించి. ఇప్పుడు మనం బాలశౌరి అంశానికి వస్తే, బాలశౌరి ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీని వదిలేయడం జరిగింది. అతనికి ఎంపీ టికెట్ నిరాకరించడం జరిగింది. ఒక్కొక్కటిగా బయట పెడుతున్న కంపెనీలో ఈయన పార్ట్నర్షిప్ అంటే మరి ఆయనకు కూడా అది వర్తిస్తారు కదా. పార్ట్నర్ ఒక తప్పు చేసినప్పుడు ఒకరికి అది వర్తించదు కదా, ఇద్దరికి వర్తిస్తుంది. తప్పు అనేది ఇద్దరు మోయాల్సి ఉంటుంది. ఒప్పు నేను మోస్తాను, తప్పు నువ్వు మోయాలి, అది కరెక్ట్ కాదు, అది కాని విషయం. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నప్పుడు నువ్వు బిజినెస్ పార్ట్నర్ అయినప్పుడు, బిజినెస్ పార్ట్నర్షిప్లో నీతో కూడా సంబంధం ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతావు. మరి అవన్నీ చూసుకొని పెడుతుండా కేవలం రాజకీయంగా ఎదుర్కోవడానికి బయట పెడుతున్నాడా అనేది తేలాల్సిన అంశం. రేపు టీడీపీలో చేరిన తర్వాత ఎంపీ టికెట్ ఇస్తారు. రాజకీయంగా ఖచ్చితంగా కూడా చూసుకున్నట్టయితే ఈ విమర్శలు ఉంటాయి. విమర్శలు ఉన్న సందర్భంగా చాలా సందర్భాల్లో ఈ కంపెనీకి సంబంధించి నీది ఎంత ఉంది వ్యవహారం, నీకు అసలు ఈ కంపెనీలో భాగస్వామ్యం ఉందా, నువ్వు భాగస్వామివి గతంలో కంపెనీలో, ఆ కంపెనీలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు ఒక కంపెనీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, చాలా కంపెనీల మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. నువ్వున్న ఆరోపణలో నీ భాగస్వామ్యం ఎంత అనేది కూడా బయటకు వచ్చే జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు కావాల్సిందే ఎంపీ టికెట్ నిరాకరించడం జరిగింది. ఒకవేళ
జగన్మోహన్ రెడ్డే కనుక ఎంపీ టికెట్ ఇచ్చినట్టయితే ఇవన్నీ బయటకు వచ్చాయా అనేది కూడా ప్రజలు అంటే ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే రాష్ట్రం కోసం కాకుండా పదవుల కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే నువ్వు పదవి ఇవ్వకపోతే నీ గుట్టంతా నేను బయట పెట్టేస్తా అన్నట్టు కనిపిస్తుంది సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే. అతనే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు కూడా నీకు పదవి ఇచ్చినట్టయితే నువ్వు మంచోడివి, పదవి ఇవ్వకపోతే నీ గుట్టంతా బయట పెడతా అనే రాజకీయాలే మనం చూస్తున్నాం. ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాలను ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నచ్చకపోతే ఈడీలు సిబిఐలు వెంటాడుతుందనే విమర్శలు వాళ్ళ పైన కూడా ఉన్నాయి. తనతో కలిసి వస్తేనేమో ఈడీలు సిబిఐలు వెళ్ళిపోతాయి, ఆ పార్టీలు చేరితే అవన్నీ పునీతం అయిపోతాయి, మాకు వ్యతిరేకంగా ఉంటాయి అనేది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అది కనిపిస్తుంది. కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఇలాంటి పరిస్థితిలో నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాల్లో పదవులు లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీల నాయకుల పరిస్థితి ఎట్లుందంటే ఉంటే పదవి ఉండాలి, పదవి లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు బాలశౌరికి టికెట్ ఇవ్వలేదు, ఏం చేయాలి? అతను ఏదో ఒక పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎంపీ అవ్వాలి. ఎంపీ అవ్వాలంటే ఇక్కడ నిరాకరించిండు. మరో 5 ఏళ్ళు ఆగి మరి నేను మళ్ళీ టికెట్ పొందుతానే పరిస్థితి లేదు. ఇది అన్ని ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ సైడు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఏ పార్టీలు ఉంటారో రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బాలశౌరి అది బయట పెట్టడం వల్ల మంచిదే. ఇప్పుడు ఒకవేళ అవినీతి చేసిన ఎవరైనా బయటికి రావాల్సిందే. అవినీతిలో ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టాల్సిందే. అవన్నీ కూడా నువ్వు బయట పెట్టడం ఎందుకు? ఒక ఎంక్వైరీ కమిషన్కో ఇవ్వడమో లేకపోతే సిబిఐకో వీళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు విచారణ జరిపిస్తారు. విచారణ జరిపించిన తర్వాత అది ప్రజల సొమ్మే. మీరు సంపాదించేది ఏదైనా ఎక్కడి నుంచి వచ్చినా ప్రజల పన్నుల దారిలో ప్రజల ట్యాక్స్ల దారిలో వచ్చే ఇదే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బాలశౌరి కూడా ఇలాంటివి బయటికి తీసుకురావాలి, తీసుకొచ్చి ఎవరికి ఎంత భాగస్వామ్యం ఉంది చెప్పి అవన్నీ కూడా వివరాలు ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇట్లా బయట పెట్టడం వల్ల బాలశౌరి గారికి ఏమన్నా అంటే ఇప్పుడు చూస్తున్నాం షర్మిల గారికి ప్రాణహాని ఉందన్నట్టు మనం వింటున్నాం, సునీత గారికి ఇట్లనే బాలశౌరి గారికి ఏమన్నా ప్రాణహాని ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో పెట్టుకున్నారు, దట్టు ఆయన బిజినెస్ సీక్రెట్స్ అని బయట పెడుతున్నారు కాబట్టి మరి ఏమన్నా ఇట్లాంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉందా సార్? మరి జనరల్గా ప్రాణహాని ఉందని బయట పెడుతున్న సందర్భంలో అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీదకే పోతుంది, కానీ ఆ సాహసం చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా అతనికి ఏమైనా అపాయం ఉన్నా అది డైరెక్ట్గా ఇతని మీదకే పోతుంది. అతను సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే, జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. ఇప్పుడు ఒక బాలశౌరే కాదు, మనం రాజకీయ నాయకులనే ప్రస్తావించుకోలేదు. ఇక్కడ మనం మరొక అంశాన్ని తన సొంత చెల్లెలే విభేదించింది కదా. ఇంకా పార్టీల వాళ్ళు వేరే వ్యక్తులు ఫ్రెండ్షిప్ పార్ట్నర్షిప్ సొంత వాళ్ళు కాదు, నీ బ్లడ్ రిలేషన్ అయితే కాదు, నీ బ్లడ్ రిలేషన్ ఉన్న సొంత చెల్లె చిన్నాయన కూతురు వీళ్ళే నీతో విభేదించి బయటకు వెళ్ళిన తర్వాత బయట వాళ్ళు అది మామూలే అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రాణహాని ఉంటుంది ఇలాంటి బయట పెడితే అనేది తను భయపడుతున్న సందర్భంలో దాన్ని రక్షించాల్సిన బాధ్యత, అతనికి ఏం కావాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. ఏమైనా అయితే ఆ చెడ్డ పేరు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వివేకానందకు సంబంధించిన కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు మరో ఆరోపణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడు. దాంతోపాటుగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మన తెలంగాణలో అంటే కేవలం లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ సీట్లు వాళ్ళకి ఇంపార్టెంట్ అయినా కాకపోయినా అసెంబ్లీలో మళ్ళీ గెలవాలి, మళ్ళీ 100 సీట్లన్నా గెలుచుకోగలిగితేనే అధికారంలోకి రాగలుగుతాం, లేదంటే అధికారంలో కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అలాంటి రిస్క్లు ఏం చేయకపోవచ్చు. బాలశౌరిని అట్లా వదిలేస్తుండొచ్చు, నువ్వు ఏదో ఆరోపణలు చేసుకో, మేము మా చెప్పుకొని మేము పోతాం. ఎందుకంటే మనం ఆరోపణలు చేస్తుంది, సునీత కూడా ఆరోపణలు చేస్తుండే, దేనికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు సమాధానం అయితే చెప్పలే. వాళ్ళ ఆరోపణలు చేసుకుంటూ వెళ్తున్నారు, తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు. బాలశౌరి ఆరోపణలకి పెద్ద పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.